హెబ్రోన్ విశ్వాసులకు ముఖ్యంగా బక్సింగ్ గారు ఏర్పరిచిన దర్శనంలో ఉన్న అన్ని సంఘాలకు, హెబ్రోన్ అనుబంధ సంఘాలకు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు చెప్పుచున్నాను. ముఖ్యంగా డిఫెన్స్ కాలనీ ఎఫ్రాయిం అంటారు ఆయన్ని. డిఫెన్స్ కాలనీలో ఉంటాడంట. హెబ్రోన్కి లోకల్కి ఆయనకి సంబంధం లేని వ్యక్తి. ఎందుకంటే నేను హెబ్రోన్లో 2013 నుంచి హెబ్రోన్లోనే ఉన్నాను నేను. కానీ ఏ రోజు ఆ వ్యక్తిని నేను చూడలే. ఈ మధ్యలో వస్తాను. ఎవరని తెలుసుకుంటే, ఎఫ్రాయిం అని ఎవరని తెలుసుకుంటే డిఫెన్స్ కాలనీలో ఉన్నాడు. ఆ సంఘంలో గొడవలు పెట్టి అక్కడి నుంచి వస్తాడు. జాన్ స్టువర్ట్ బామ్మర్ది, ఓకే, ఆళ్ళగడప సామేల్ అన్న తమ్ముడో అన్నం. తర్వాత వాళ్ళ తమ్ముడు ఇమానియల్ అని చెప్పి హెబ్రోన్లో ఊరికే చికాకు చేస్తుంటాడు. అక్కడ భార్యని పిల్లల్ని వదిలిపెడతాడు, హెబ్రోన్కి వస్తాడు, ఆమెకి న్యాయం చేయడు, ఈడికి వచ్చి తిరుగుతాడు. ఇది వాళ్ళు ఎక్కడోళ్ళు అనేది భక్తు. మొన్న అంటాడు బక్సింగ్ గారు మా ఇంటికి వచ్చిండు, బక్సింగ్ గారు మాతో ఉండు, బక్సింగ్ గారు మాకు తెలుసు. అదే బక్సింగ్ గారి పేరు ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు, కానీ బక్సింగ్ గారి గురించి మాట్లాడే ధైర్యం ఉండదు. కానీ మాట్లాడితే బక్సింగ్ గారి పేరు ఎత్తుతారు. ఎఫ్రాయిం, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు అంటే మాట్లాడితే బైబిల్ తెస్తావు. వాక్యం ఎంత భక్తుడు అంటే పరలోకం నుంచి వచ్చిన దేవదూతలాగా నటిస్తావు. నువ్వు మాట్లాడితే బైబిల్ తెస్తావు, వాక్యం చెబుతావు, ముందే రెడీ పెట్టుకుంటావు వాక్యాన్ని ఏం చెప్పాలనేది, అది చెప్పేస్తావు. నిన్న సొసైటీ వాళ్ళు వచ్చి జ్వరపడ్డారా? నీ ఇల్లు అది నీదే, అది సొసైటీ ప్రాపర్టీ. బక్సింగ్ 1/4/1971 సొసైటీ కింద రిజిస్ట్రేషన్ అయింది. ఆ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హెబ్రోన్లో హక్కు ఉంది. స్థానికంగా వచ్చే వాళ్ళకి చర్చికి వచ్చే హక్కు ఉంది. అర్థమైంది? ఎవరు జ్వరబల్లే, వాళ్ళకి రైట్ ఉంది. జాన్ సుందర్రావు గారు బక్సింగ్ గారితో కలిసి పనిచేసిండు ఎఫ్రాయిం, నీకు తెలుసో తెలీదో. అతను మంచి సాక్ష్యం కలిగినోడు. 80 సంవత్సరాలు ఉంటాయి. హెబ్రోన్కి వస్తే నువ్వేం చేసినావు? గుంజినావు, నెట్టినావు, అక్కడ సేవకుడిని వరుణ్ణి కొట్టినావు. ఆ వీడియోలు ఇప్పుడు పెడతా దీంట్లో. నువ్వు సాక్ష్యం నువ్వు పత్తిత్తులాగా పరిశుద్ధుల్లాగా చెప్పక ఎఫ్రాయిం, నువ్వు మొత్తం నెట్టేసినావు. వరుణ్ణి కొట్టినావు, నువ్వు సేవకుడిని కొట్టినావు. అలాంటి వాడివి నీతి మాటలు చెప్పక నువ్వు ఎఫ్రాయిం లోకల్ గురించి. ఎంత బాగుందా నీకు హెబ్రోన్ గురించి? ఏం తెలియదా నీకు? హెబ్రోన్ ఎట్లుంది? హెబ్రోన్కి నేను చేసిన మేలు చెప్పనా? స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళు కావచ్చు, 2 రాష్ట్రాల ప్రజలు కావచ్చు, నాతో పాటు ఉన్న సొసైటీ సభ్యులు కావచ్చు, సేవకులు అందరు కలిసి నాకు సహకరిస్తే హెబ్రోన్లో సీలింగ్ చేయించా. సీలింగ్ తెలుసా నీకు? ఎంత దానికి? నువ్వు అన్ని ఇచ్చినావా దానికి ఏమన్నా? హెబ్రోన్లో సీలింగ్ చేయించా నీట్గా ఉండాలని. అంతకన్నా ముందు బూజులు, పైపులు, రేకులు ఇట్లా ఏలాడే, పైపులు చండాలంగా కనబడే, ఫ్యాన్లు కనబడే, బూజులు కనబడే, బాగాలే హెబ్రోను. అంతకన్నా ముందు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు, హెబ్రోన్ గురించి ప్రేమ మాట్లాడేవాళ్ళు ఏం చేశారయ్యా? ఎందుకు చెప్పలే మీరు? అందరూ కలిసి నాకు సహకరిస్తే నేను చేసినవి చెబుతున్నా, గుర్తుపెట్టి రాసుకో, పెన్ను పేపర్ ఉంటే. ఎఫ్రాయిం, హెబ్రోన్లో సీలింగ్ చేయించా. ఎప్పుడో పాత బాత్రూమ్లు, ఎవరికి ఆలోచన రాలే, బాత్రూమ్లు కట్టించినాం. ప్రజలు కూర్చోడానికి అనుకూలంగా ఉంటుందని స్లాబ్ మీద స్లాబ్ వేసినాం. నీకు తెలుసా దాని మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారో? ఎంఆర్ఓకి ఇచ్చారు,
ఆర్డీఓకి ఇచ్చారు, మున్సిపాలిటీ కూడా ఇచ్చారు ఫ్రేమ్. అవన్నీ వచ్చినా పక్కన పెట్టి కట్టించినాం. ఈరోజు అవి చేపించింది అందరు నాకు సహకరిస్తే నేనే మొదలుపెట్టా. ఎర్మోన్ సీలింగ్ నేనే మొదలుపెట్టా. బాత్రూంలు లెట్రూమ్లు ఆ 3 స్టేర్ల స్లాబ్ మేమే మొదలుపెట్టినాం. బాత్రూంలు మేమే కట్టించినాం. ఎర్మోన్లో సీలింగ్ ఎంత నీట్గా ఉంది మందిరం మేమే చేపించినాం. పెయింటింగ్ వాక్యాలు మేమే రాపించినాం. అర్థమైందా? ఎర్మోన్లో బోర్ లేకపోతే బోర్ వేయించుకున్నాం. ఎప్పుడో తాతల నాటి జనరేటర్ ఉంది ఎర్మోన్లో. 12 లక్షలు పెట్టి అశోక్ లేలాండ్ అని చెప్పి మంచి కంపెనీ జనరేటర్ కొన్నాం. అర్థమవుతుందా నీకు? సువార్తకి వెహికల్ లేదంటే సువార్తకి వెహికల్ కొన్నాం. సువార్తకి వెహికల్ కొన్నాం. సువార్తకి వెహికల్ లేదంటే హెబ్రోన్లో ట్రాన్స్ఫార్మర్ కరెంట్ కట్ అవుతుంది పోతుంది, ట్రాన్స్ఫార్మర్ వేయించినాం. డ్రైనేజీ వర్క్ చేయించినాం. కిచెన్లో ఉన్న పనులన్నీ చేయించినాం. అన్ని నీట్గా పెట్టినాం ఫ్రేమ్, చాలా నీట్గా పెట్టినాం. ముఖ్యంగా నీకు తెలుసా, ఈబీఎస్ ఈదు క్యాంపు పెడితే టెంట్కి సుమారు సంవత్సరంలో 12 లక్షలు వచ్చేది ఖర్చు. ఎఫ్రాయిం వినపడుతుందా నీకు? 2018లో యూత్ క్యాంప్ ఎప్పుడు టెంట్ ఈబీఎస్ గురించి అడిగితే ఎబ్రోన్ టెంట్ అని మనకి ఎబ్రోన్ టెంట్ పేరు ఉంది తెలుసా నీకు? అట్లా వద్దని చెప్పి టెంట్ సామాన్లన్నీ ఏమేం కావాలో టెంట్ సామాన్లు 15,000 మందికి సరిపోయే అండీలు గిన్నెలు అన్ని కొనుక్కొచ్చిన ఎఫ్రాయిం. అవన్నీ రెండుకి తెచ్చేటోళ్ళు ఎఫ్రాయిం. సంవత్సరానికి 12 లక్షలు ఎఫ్రాయిం కట్టింది. దాంట్లో ఉన్నోళ్ళు కమిషను 60-40 ఎఫ్రాయిం నా దగ్గర కూడా వచ్చింది. నేను దాన్ని ఒప్పుకోలే. ఒకేసారి కొన్నాం. ఇప్పుడు కొనేది ఏమి లేదు. ఎప్పుడానికి ఎంత డెవలప్ చేసింది మేమే, ఎవరు చెప్తే చేయలే. ప్రతి యూత్ క్యాంప్కి కొండలు తెస్తే పగిలిపోతున్నాయని చెప్పి, కొండలు ఆగట్లేదని చెప్పి బబుల్స్ కొన్నాం వాటర్ పెరగడానికి. తెలుసా నీకు? నీకు అసలు ఎబ్రోన్కి వస్తే కదా, ఈ 10 సంవత్సరాలు నీకు ఎబ్రోన్ గురించి తెలిస్తే నువ్వు వస్తే కదా నీకు తెలిసేది. ఈ మధ్యలో నువ్వు గుండా ఈజము రౌడీ ఈజం చేసి కొట్టగలవు, ఒళ్ళు గట్టిగా ఉంది, మంచి గట్టిగా ఉంటాడు, ఫైటింగ్ చేస్తాడని తీసుకొచ్చి పెట్టాను నిన్ను. నువ్వు నీ వీడియో పెడితే ఇంట్లో నువ్వు వరుణ్ణి కొట్టింది, సేవకుల్ని కొట్టింది పెడతా. జాన్ సుందరరావు గారు నెట్టేసినావు కదయ్యా. భక్సింగ్ గారు బ్లెచ్ చేసిండు ఆయన్ని. నీకు విషయం తెలుసా? భక్సింగ్ గారితో కలిసి పనిచేసిన వాళ్ళు నాతో ఉన్నారు. వాళ్ళని తప్పు పట్టక నువ్వు. శివన్ చిన్నప్ప గారు భక్సింగ్ గారితో కలిసి పనిచేసి భక్సింగ్ గారికి సేవ చేసిండు. జాన్ సుందరరావు గారు భక్సింగ్ గారు బ్లెచ్ చేసి డీకెన్సీ పెట్టి జాన్ సుందరరావు గారు పనిచేసిండు. బీదర్ దేవదాస్ గారు పనిచేసిండు. విద్యాధరరావు గారు మంచి వాక్యం చెప్పేటోడు. మంచి స్పీకర్లు, మంచి ఆత్మీయులు, మంచి విశ్వాసులు, మంచి గుంపు నాతో ఉంది. మీరు 100 చెప్పి చెడ్డగా చెప్పినా ఎవరు నమ్మడు ఎఫ్రాయిం. మీ సంగతి అంతా తెలిసిపోయింది. మాట్లాడితే బైబిల్ పెట్టుకొని బైబిల్ బోధలు పెట్టుకొని ఓ ఎంత పత్తిలాగా చెబుతావు అంటే నువ్వు. లోకల్ మాకు డబ్బులు వద్దా, మాకు అయ్యొద్దా, ఎన్ని డబ్బులు దాచారు నీకు చెప్పాలా? నీకు చెప్పాలా అంటన్నా. ఇప్పుడు చెప్తున్నా ఎఫ్రాయిం, నీకు రూబేన్కి చెప్తున్నా, మీకు చేత అయితే ఎర్మోన్కి పర్మిషన్ తీసుకురండి. మీకు చేత అయితే పర్మిషన్ తీసుకురండి. ఎట్లా కట్టాలో తీసుకురండి. అది మీకు చేత కాదు కట్టియటం. ఆ పేపర్లు నాకు ఇవ్వండి. నేను అందరిని మాట్లాడి ప్రార్థన చేసి ప్రార్థనలో కనిపెట్టి స్టార్ట్ చేస్తాం, కట్టిస్తాం మేము. అర్థమవుతుందా నీకు? డబ్బులు ఊరికే డబ్బులు సంచి నీకు అవసరం. అది ఎన్నోసార్లు చెప్పాను నేను. మీకు కావాలంటే డబ్బులు ఇస్తాము, అడ్మినిస్ట్రేషన్కి రాకండి అని చెప్తున్నా నేను. లోకల్ అంటున్నా. లోకల్లో ఆఫరింగ్ వేస్తున్నారు, నాన్ లోకల్ వేయట్లేదా? ఊరికి డబ్బులు లేదందుకు ఆయన డబ్బులు అని మా డబ్బులు దేవుడికి ఇచ్చిన ఆయన మా డబ్బులు ఏందయ్యా? దేవుడు డబ్బులు తిన్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు. తెలుసా నీకు?
కేసులకి ఎబ్బుదోని అకౌంట్లో నుంచి డబ్బులు తీసి పెట్టలే. నువ్వు బూడిద మాటలు చెప్పకు. కోర్టుకు పెట్టారు ఈ పనికి మాటలు మాట్లాడకండి. మీకు దమ్ముంటే మీకు చేత అయితే 2017 నుంచి 2024 నా పీరియడ్లో ఉన్న కాడికి నేను మీ అకౌంట్ చూపిస్తా. అంతకన్నా ముందు రూబెన్ పీటర్ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళను చూపిమనండి. అంతకన్నా ముందు వాళ్ళు ఉన్నారు, మొత్తం చూపించుకోండి రండి, నేను చూపిస్తా. ఎంత ప్రాడు మాటలయ్యా నీ చెప్పేది. లోకల్ అని సమస్యలు తెచ్చి మొన్నటిదాకా లోకల్ అన్నది, ఇప్పుడేమో సంఘము హెడ్ క్వార్టరు. నీకేం బాధ ఉందా? నువ్వు రౌడీజం చేసి సేవకులు కొట్టేటోడివి. వీడియో పెడతా కదా, నువ్వు కొట్టలేదు ప్రజలు చూస్తారులే, ఏం కంగారు పడకు. లోకల్ అన్నావు. ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ ఆర్డర్ బాబు. ఇఫ్రాం నువ్వేసిందే. ఈ ఫస్ట్ పేరు, మిగతా వాళ్ళంతా మీ లోకల్ గ్యాంగ్. లోకల్ గుంపు అంటే లోకల్ వాళ్ళంతా కాదు, మీరు ఒక 8 మంది ఉన్నారు. లోకల్ గ్యాంగ్ అంటే 8 మందే. 8 మంది కలిసి ఇది వేశారు డివిజన్ బెంచ్లో. చీఫ్ జస్టిస్, తెలంగాణ చీఫ్ జస్టిస్ దేని తెలుసా? దీని ఆర్డర్ ఏందో తెలుసా? 12/12/2024 మీరు అడిగింది ఏంది తెలుసా? సొసైటీ ట్రస్ట్ కలిసి కొల్లీడైపోయి వాళ్ళ కోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఆ కోర్టు ఆర్డర్ తప్పు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. మేము చాలా పరిశుద్ధులము, లోకల్ వాళ్ళము, మేము చర్చకు వచ్చే భక్తులము, మా లోకల్ స్టాండు. వాళ్ళకి ఇచ్చిన కోర్టు ఆర్డర్ని సస్పెండ్ చేసి సొసైటీకి ట్రస్ట్ కలిసి చేసుకోమన్న కోర్టు ఆర్డర్ని సస్పెండ్ చేసి మా లోకల్ గ్యాంగ్ని గుర్తించి ఆర్డర్ని కొట్టేయండి, మా పేరు రికార్డు మీదకి తీయండి అని అడిగారు మీరు చీఫ్ జస్టిస్ని. నేనున్నా, నా ముందే నువ్వు కూర్చున్నావు. చీఫ్ జస్టిస్ గారు ఓపెన్ చేయంగానే వాట్ ఈస్ ద కేసు అని అడిగిండు. మీ అడ్వకేట్ చెప్పిండు మీకు లోకల్ స్టాండ్ లేదు, మీరు రెస్పాండెంట్ కాదు, పిటిషనర్ కాదు, థర్డ్ పార్టీ. అంటే సొసైటీకి ట్రస్ట్కి సంబంధం లేని దారిన పోయే దానాయిలు. మీకు రైట్ లేదు, మీ పిటిషన్ డిస్మిస్ చేస్తాను అన్నాడు. మీ అడ్వకేట్ అన్నాడు మాకు లిబర్టీ ఇవ్వండి కింది కోర్టుకు పోవడానికి అడిగిండు. దానికి చీఫ్ జస్టిస్ గారు ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండా ఏదైతే కోర్టు ఆర్డర్ వాళ్ళకి ఇచ్చిందో అక్కడ వెళ్ళి చూసుకోమని చెప్పి డిస్పోజ్ చేసిండు. డిస్మిస్ అంటేనేమో ఏ ఆర్డర్ లేదు, డిస్పోజ్ అంటేమో ఏదన్నా డైరెక్షన్. అందుట్లో ఏముంది మీకు లిబర్టీ, మీరు అడుక్కుంటూ ఇచ్చిండు. మీ రైట్ ఏందో ప్రూవ్ చేసుకోమన్నాడు, ప్రూవ్ చేసుకోండి. కోర్టు ఆర్డర్కి మీదైతే చూపండి, యాజ్ పర్ లా ప్రకారం చేయండి. మాకున్న కోర్టు ఆర్డర్ ప్రకారం హెబ్రోన్లో డే టు డే ఫంక్షనింగ్ కానీ, మినిస్ట్రీ కానీ, వాక్య పరిచయం కానీ మేము చేయాలి. సొసైటీ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు వస్తే మీరే ఎక్కుతున్నారు దౌర్జన్యంగా, మీరే దొబ్బుతున్నారు, మీరే గొడవలు చేస్తున్నారు. మీకు చట్టంతో పని లేదు. అదే లోకల్ స్టాండ్, లోకల్ అని అందరినీ కలపకు. మీ 8 మందికి మీకున్న స్టాండ్ ఏంటి, మీకున్న ఆర్డర్ ఏందో చూపియండి. మాకు ఆర్డర్లు ఫుల్గా ఉన్నాయి. ఇది చీఫ్ జస్టిస్ అంటే మీకు లోకల్కి రైట్ లేదని ఈ కేసు పోయింది కదా నిన్న. దీని తర్వాత నువ్వు చెప్పేది ఏంది? క్యాలెండర్లు పీనట్ చేస్తున్నారు. రాయలసీమలో ఆదోనిలో మీటింగ్ పెడితే 36 మందే వచ్చారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, క్యాలెండర్ గురించి బీనెట్ చేస్తున్నారు అన్నావు. ఎఫ్రాం బీనెట్ చేయట్లే. మొన్న సర్కారు జిల్లాలో మీటింగ్ పెడితే సుమారు 300 మంది వచ్చారు. 300 మంది. ఎఫ్రాం ఎందుకు ఎఫ్రాం నువ్వు పిచ్చిగా మాట్లాడతావు? ఎఫ్రాం ఎవిడెన్స్ లేదా నీకు? ఏం తెలియదు కదా. సర్కారు జిల్లా నెల్లూరు మీటింగ్ ఇది. కనబడుతుందా కళ్ళకి? ఓ పరిశుద్ధుడా, దేవదూత చూడు, పచ్చి అబద్ధాలు, నీ అంత అబద్ధాలు నాకు రావయో. ఇగో ఇదొకటి, ఇది సేవకులు సర్కారు జిల్లాలనే. ఇది రెస్పాన్సిబుల్ సంఘ పెద్దలు. ఎఫ్రాం అర్థమవుతుందా నీకు? అంటే దగ్గర సర్కారు జిల్లాలో నెల్లూరు మీటింగ్కి 300 మంది వచ్చారు. ఎఫ్రాం 300 మంది. ఓకే, ఇది అయిపోయిందా?
ఇది రాయలసీమ ఆదోని అన్నావు చూడు, ఆదోనిలో 30 మంది వచ్చారు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు వచ్చారు అన్నావు చూడు. ఎందుకు పనికిమాలిన అబద్ధాలు చెబుతావు ఎఫ్రాయిం? నువ్వు నోటికి ఏదొస్తాడే, నోరుందని మొత్తుకుంటావా? సాక్ష్యాధారాలు ఉండవా? నువ్వు చెప్తే మాటకి పరిశుద్ధుల్లాగా బైబిల్ పెట్టుకొని ఎందుకు ఎఫ్రాయిం అబద్ధాలు చెప్పి అనవసరంగా సంఘాన్ని పాడు చేస్తున్నావు? పాడు చేసేది నువ్వు. ఇగో ఇది ఆదోనిలో సేవకుల మీటింగ్, చూస్తాం ఎంతమందో. పనికిమాలిన మాటలు ఎందుకు ఎఫ్ఐఎం అబద్ధాలు చెప్పేది? ఇది సంఘ పెద్దలు అనుకో, ఇది సేవకులు. సుమారు 150 మంది వచ్చారు ఆదోనిలో. ఓకే, ఇది తెలంగాణ గాడ్ సర్వెంట్స్ మారేడుపల్లిలో ఈసీఎల్లో మేము మీటింగ్ పెడతాం, లోకల్ అని చెప్పి అక్కడ గొడవలు లేపారు కదా. అనవసరం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళ మీద కేసు అయింది. మీ మాటలేని వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈసీఎల్లో వాళ్ళు ఏడుస్తున్నారు, మిమ్మల్ని నమ్ముకుని లోకల్ అని గొడవ చేసినందుకు 14 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. పాపం వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇది కానాల్లో పెట్టిన మీటింగ్, సేవకుల మీటింగ్, తెలంగాణ సేవకుల మీటింగ్. కనబడుతుందా కళ్ళకి ఎంతమందో? ఇది సంఘ పెద్దలు. ఎఫ్రాయిం మీకు అంతా తెలుసు, మీరు నటిస్తారు, అన్ని తెలుసు మీకు ఏం జరుగుతుందో ఏముందో వాట్ ఈజ్ వాట్ తెలుసు, కానీ నటిస్తారు. మీరు నటించకండి. మేము క్యాలెండర్లో మోటార్లు అమ్ముకోవడానికి కాదు, మాకు బక్సింగ్ గారు పేరేసే దమ్ము ధైర్యం మాకుంది. 1149071 వేసే దమ్ము మాకుంది. మీరు రిలీజ్ చేసిన క్యాలెండర్లు అట్లా మీకు చేత కాదు. సొసైటీని రాయడం చేత కాదు, సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ వేయడం అంతకన్నా చేత కాదు. ఎఫ్రాయిం ఇగో మీ లోకల్ క్యాలెండర్లు ఉన్నాయి కదా, ఇది లోకల్ క్యాలెండర్. అంటే మీరు ప్రార్థన చేయకుండా కక్కుర్తిగా కొన్ని సంవత్సరాల నుంచి క్యాలెండర్లు అమ్మలేదు కాబట్టి, మీకు తెలియదు కాబట్టి క్యాలెండర్లు ప్రింట్ చేశారు. మీ లోకల్ గ్యాంగి ఎవరైతే ఉన్నారో, మీ లోకల్ గ్యాంగ్లో సుబ్బారెడ్డి కూడా అనుకో, లోకల్ గ్యాంగ్ అనుకో, మీరు ఒక 8 మంది లోకల్ గ్యాంగి, దానికి సుబ్బారెడ్డి ఒకడు 9 మంది అనుకో, మొత్తం 8-9 మంది మీ లోకల్ గ్యాంగి. స్థానిక సంఘాలను విశ్వాసాలు ఎవరిని కలపకండి. మీరు వాళ్ళతో పోల్చుకోవద్దు. మీకంటే 1000% వాళ్ళు పరిశుద్ధులు. ఎఫ్రాయిం మీ క్యాలెండర్ ఏం చేయాలి? తప్పులు, నేను తప్పులు చూపిస్తా చూడు. మీ క్యాలెండర్లో తప్పులు. ఇప్పుడు 2వ తారీఖు 3వ తారీఖు జనవరి 5, 6, 1 ఉన్నాయనుకో, తెలుగు క్యాలెండర్లో ఇక్కడ ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ తెలుగు క్యాలెండర్లో ఒక రిఫరెన్స్, ఇంగ్లీష్ క్యాలెండర్లో ఇంకొక రిఫరెన్స్. అంటే పొద్దున్నే విశ్వాసులు 2 క్యాలెండర్లు ఇంట్లో ఉంటే క్యాలెండర్ వాక్యం చదువుకుందామని చెప్పి చదువుకొని పోదామని పోతే తెలుగు క్యాలెండర్లో దేవుడు ఒక రిఫరెన్స్ ఇస్తాడు, ఇంగ్లీష్లో. అంతేనా ఎఫ్రాయిం? అంతేనా దేవుడు ఇచ్చేది? అంటే ఒకే రోజు ఒకే తారీఖుకి ఒకే టైంకి ఒకే డేట్లో రెండు రకాల రిఫరెన్స్లు ఉంటాయా? మీలాగా 2 నాలుకలు ఉండవు. దేవుడికి గుర్తుపెట్టుకో, ఇది మీరు ఆత్మీయంగా తీయలే. ఇంకో తప్పు చూపిస్తా చూడు. నవంబర్ మీరు పిచ్చోళ్ళా మేము పిచ్చోళ్ళమా? అంటే నవంబర్ ఎప్పుడు? సెప్టెంబర్ అక్టోబర్ అనుకో. సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరము అంటే 31 చదవచ్చా? నీకు నీ అమ్మటున్న గ్యాంగ్కి చదవచ్చా? పరిశుద్ధుడు దేవదూత సుబ్బారెడ్డి కావచ్చు, నీ అమ్మటున్న 7 కావచ్చు, అందరు కలిసి తీశారు కదా మీ గ్యాంగి. ఏంది ఇది? 31 సెప్టెంబర్ నెలలో 31 వచ్చింది. అసలు క్యాలెండర్లో ఉందా డేటు? మీరు పెట్టిన డేటా ఇది తప్పు. ఇలాంటి తప్పుడు క్యాలెండర్లు మీరు అమ్ముకుంటున్నారు. నైట్ బుక్లలో డబ్బులు ఎత్తకపోవడం, బుక్లలో క్యాలెండర్లు ఎత్తకపోవడం, బుక్లలో స్టాక్ ఎత్తకపోవడం. ఆ రోజు చూశారు కదా, నైట్ 12-1 గంటకి సంతోష్ ఆ టైటస్ కలిసి బుక్లలోకి పోయి నైట్ 1 గంట 2కి ఏం పనాయా? 1 గంట 2కి ఏం పని? నైట్ బుక్ రూమ్లో తాళాలు తీసి లైట్లు వేసుకొని ఏమెత్తకెళ్ళారు బుక్ రూమ్ నుంచి. ఈ మీరు చేసే క్యాలెండర్ తప్పు. ఓకే.
సొసైటీ క్యాలెండర్లో ఇది సొసైటీ క్యాలెండర్, దీంట్లో తప్పులు ఉండవు. ఎందుకంటే భక్సింగ్ గారితో కలిసి పనిచేసిన వాళ్ళు ప్రార్థన చేసి ఈ క్యాలెండర్ తీశారు. ఇగో నీ కళ్ళజోడు ఉంది కదా, కళ్ళజోడు పెట్టి ఇట్ట కళ్ళు పెట్టి చూడు, పెద్ద కళ్ళు చూసుకో. ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండియన్ చర్చెస్ ఇన్ ఇండియా, రిజిస్టర్ నెంబర్ 104/1971, ఫౌండర్ బై లేట్ బ్రదర్ భక్సింగ్. నువ్వు వేయగలవా? అది నీ చేత కాదు. ఎఫ్రాయిం మేము బిజినెస్ కోసం క్యాలెండర్లు చేయలే ఎఫ్రాయిం. ఈ మా డబ్బులు పెట్టుకొని తక్కువ ఫ్రెండ్ ఇచ్చిన విశ్వాసం అందరూ అడుగుతుంటే మేము ఆ చెత్త క్యాలెండర్లు పెట్టుకోలేము. ఆ లోకల్ గ్యాంగ్ తీసింది తప్పుడు క్యాలెండర్లు మేము పెట్టుకోలేము. ఖచ్చితంగా మాకు సొసైటీ వాళ్ళు తీసే క్యాలెండర్లు కావాలని అన్ని సంఘాలు అడిగితేనే ఈ మేము ఆయిల్ ఫ్రెండ్ చేయించినాం. ఇందులో మాకు ప్రాఫిట్ రాదు, ఇంకా లాసే. ఎందుకంటే మేము తక్కువ క్వాంటిటీ కాబట్టి డబ్బులు ఎక్కువ అవుతాయి. కేవలము భక్సింగ్ గారికి ఉన్న పేరు కానీ భక్సింగ్ గారి సాక్ష్యం మేము కాపాడాలని భక్సింగ్ గారి పేరు పెట్టి ఈ క్యాలెండర్ ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారు. భక్సింగ్ గారి పేరు ఉంది, ఇది భక్సింగ్ గారు పెట్టిన సొసైటీ కనుక అని పెట్టుకుంటారు. నీదేం క్యాలెండర్ అయ్యా? పనికిమాన క్యాలెండర్, అన్ని అబద్ధాల క్యాలెండర్. మీరు ఎట్లా అబద్ధాలు చెబుతున్నారో క్యాలెండర్ కూడా అబద్ధమే. మీ లోకల్ వాళ్ళకి డిసైడ్ ఏంటంటే సెప్టెంబర్ నెల 31 అంటే మీకు ఎవరికి చదువు రాదు, ఉన్న వాళ్ళకి చదువు రాదు మీకు. ఇంకోటి చెప్పనా, నేను అంటున్నా కదా, మొన్న రూబేను ఏదో డిబేట్లో మాట్లాడుతాడు. బెనార్ ఒకడు, బెనార్ రక్షణ టీవీ కాదు, అందులో ఒక ఎంప్లాయ్ అనుకోండి. మొన్నటిదాకా ఆ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ జీతం చేసిండు వాళ్ళ దగ్గర. ఆ జీతం కూలి పని చేసిండు, అక్కడ కూలి పని అయిపోయింది. అక్కడ కూలి పని చేసి మన హైదరాబాద్ వచ్చి అక్కడ ఏదో కట్టి ఏం చేస్తాడో తెలియదు ఆ బెనార్ అనేటోడు. కానీ ఏం చేస్తాడో తెలియదు ఆ బెనార్ అనేటోడు. కానీ చెబుతాడు బెనారు, లెటర్లు ఇవ్వద్దు, లెటర్లు చలవు, కేసులు పెట్టు అని ఆయన చెబుతాడు. నువ్వే కేసులు పెట్టండి కోర్టులో, వాళ్ళకి ఆయన ఆర్డర్ ఉందా అని మాట్లాడుతున్నావు. ఇగో రూబెన్ ఫ్రాన్సిస్ బెనహర్ ఎఫ్రాయిం, ఇది సంగారెడ్డి కోర్టు ఆర్డర్. ఏంటి తెలుసా? రాసుకోండి. ఓఎస్ నెంబర్ 178/2017 జడ్జిమెంట్ చదువుకో. ఇది సంగారెడ్డి యాండ్రూకి లెటర్ ఇస్తే మీ ఇచ్చిన లెటర్ చెల్లదని కోర్టులో జరిగిన వివాదం ఇది సుప్రీంకోర్టు దాకా పోయింది. లాస్ట్కి వచ్చేసరికి జడ్జిమెంట్ ఏమి రాశారంటే, ఈ జడ్జిమెంట్ చెప్పిన కదా, సొసైటీకి ట్రాన్స్ఫర్ చేసే రైట్ ఉంది. సంగారెడ్డి యాండ్రూ అని కూడా ఎంప్లాయ్, ఆ ఎంప్లాయ్ ట్రాన్స్ఫర్ చేసే రైట్ సొసైటీ వాళ్ళకు ఉంది. ఈ వీరాచారి రిప్రజెంటేట్ చేయొచ్చు, ఆ బాడీ అడ్జస్టింగ్లో ఉంది, వాళ్ళకి రైట్ ఉందని చెప్పి ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చారయ్యా. సొసైటీకి రైట్ ఉంది, మాకు ట్రాన్స్ఫర్ ఇచ్చే రైట్ ఉంది. మీ మాటలని అక్కడ ఆగమవుతారు వాళ్ళు. మీ మాటలని కేసులకు పోయారనుకో వాళ్ళకి సంఘాలలో సేవలు ఉండవు, సాక్ష్యం పొద్ది. ఇప్పటికి మేము దగ్గర 20 మందిని ట్రాన్స్ఫర్ చేసినాం ఈ 3 నెలల్లో. ఎఫ్రాయిం అర్థమైందా? పటంజలి డేవిడ్ లెటర్ నేను హైకోర్టులో పెట్టారు కదా, ఏం రిలీఫ్ వచ్చింది మీకు? ఇదొక కోర్టు ఆర్డర్. నేను చెబుతా ఉంటాను, రాసుకో పెన్ను పేపర్ పెట్టి. ఓఎస్ నెంబర్ 170/2017 మెదక్ సంగారెడ్డి 1. ఇదేం తెలుసా? ఓఎస్ 150 ఒరిజినల్ సూట్. ట్రస్టర్లు మా మీద వేస్తే సొసైటీ డిజాల్వ్ కాలేదు, సొసైటీకి రైట్ ఉంది. పిటిషనర్ 1 and 2 అంటే పిటిషనర్ 1 ఎవరున్నారు ఇక్కడ? రాగి వీరాచారి, 2 జోసెఫ్ కురియన్. ఇద్దరు కూడా సొసైటీ నెంబర్లే. సొసైటీ డిజాల్వ్ కాలేదు, వీళ్ళు సొసైటీ రన్ చేస్తున్నారు అని చెప్పించిన ఆర్డర్ కాపీ బాబు ఇది. దీని నెంబర్ కూడా చెప్తా చూడు, రాసుకో. సూట్ నెంబర్ OS 150/2023 రాసుకో. ఓకే, ఎన్నున్నా నేను చాలా ఉన్నాయి బాబు, చాలా రాసుకోవాలి నువ్వు. రాసుకోండి మీరు ఇద్దరు. ఇది నల్గొండ డిస్టిక్ ఒరిజినల్ సూట్. ఇది అర్థమైందా? ఓఎస్ నెంబర్ 630/2014 లేచినాం, 2024 జడ్జిమెంట్. ఇది సొసైటీ డిజాల్వ్ కాలేదు, సొసైటీకి రైట్ ఉంది. ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో సొసైటీ బాడీ ఉందో ఆ బాడీకి అన్ని హక్కులు ఉన్నాయి. ఆ బాడీకి తీసేసే రైట్ ఉంది, పెట్టే రైట్ ఉంది. సొసైటీ ఎగ్జిస్టింగ్లో ఉంది అని ఇచ్చిన ఆర్డర్ ఇది. రాసుకో నాయన, నీకు చాలా చెప్పాలి కదా బాబు. ఇంకా ఇది వనసలిపురం ఓఎస్ నెంబర్, వనసలిపురం ఓఎస్ నెంబర్ 13/29/2014
జడ్జిమెంట్ వచ్చి 2017 ఫుల్ క్లారిటీ జడ్జిమెంట్ రాసుకో. ఇది సొసైటీ. ఇవన్నీ నేను వేసిన కేసులే, ఇంకేదో వాళ్ళు ఎవరు వేయలే. ఏదో వాళ్ళు నా మీద వేసా, నేను వాళ్ళ మీద వేసా. అన్ని కేసులు గెలిచిన. ఇది 410 సేవకుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తే మా మీద వేస్తే అతని ఆర్డర్ని సొసైటీ ఇచ్చింది కరెక్టే అని, నీకు ఎలాంటి రైట్ లేదు, నువ్వు ఓన్లీ ఎంప్లాయ్ అని చెప్పి కేసు కొట్టేసింది బాబు. ఇదేంది ఓఎస్ నెంబర్ 410 2015, ఆర్డర్ వచ్చేసి 2017. ఓకే, ఎన్ని చెప్పాలి నాయన మీకు ఉన్నాయని. మీకు నాకు బాధ అనిపిస్తుంది మీకు సర్వధానాలుగా చెప్పడం. ఇదంతే, ఎన్ని చెప్పలేను ఇక. ఓఎస్ నెంబర్ 1585 2014, ఆర్డర్ డేట్ 2017, సిటీ సివిల్ కోర్ట్. ఇవన్నీ ఫోర్స్లో ఉన్నాయి, కేసులు పోలే. యాజ్ ఆన్ టుడే ఫోర్స్. నేను పిటిషనర్, కోర్టు యాక్సెప్ట్ చేసింది నన్ను. ఓకే, ఇగో ఇచ్చుడు. ఓఎస్ నెంబర్ 19/2016, జడ్జిమెంట్ డేట్ 2017, సనత్ నగర్. ఎన్ని చెప్పాలి నాయన మీకు. ఉమర్ ఖాన్ కూడా ఓఎస్ నెంబర్ 13/11/2016, జడ్జిమెంట్ 2017. ఇది ఫోర్స్లో ఉంది. నాయన ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదులే. ఇది ఏమో మాట తిమోతి. ఎప్పటిది ఇది? 2015. ఆర్డర్ కూడా వచ్చింది 2015. దాంట్లో కూడా సొసైటీకి సర్వ హక్కులు ఉన్నాయి. సేవకులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సేవకులను రిమూవ్ చేయొచ్చు, సంఘ పెద్దల్ని పెట్టచ్చు, సంఘ పెద్దల్ని తీసేయచ్చు. సర్వ హక్కులు ఈ సొసైటీకి ఉన్నాయి. వీరాచారికి ఇచ్చిన ఆదేశం చెల్లుతుంది అని ఆర్డర్ బాబు. ఇది ఓఎస్ నెంబర్. ఇవన్నీ రాసుకొని తెప్పించుకొని చదువుకో. నీకు కావాలంటే నా దగ్గరికి ఉందని పంపి మీ చెంచాలని ఇవన్నీ ఇస్తా. ఇంకొన్నాయి రావు బాబు, ఇంకొన్నాయి. ఇది జాన్ సుబ్బారెడ్డి ఒంగోలులో. సుబ్బారెడ్డికి రైట్ లేదు, సొసైటీకి రైట్ ఉంది. సుబ్బారెడ్డి ఒక ఎంప్లాయ్, సొసైటీకి ట్రాన్స్ఫర్ చేసే రైట్ ఉంది అని ఇచ్చిన సిఎంఏ ఆర్డర్ బాబు. ఇది ఫోర్స్లో ఉంది. ఒంగోలు సుబ్బారెడ్డి. ఎన్ని చూపించాను ఆయన. ఇది అక్కడ అబ్బో, ఇది గుడివాడ. గుడివాడలో ట్రాన్స్ఫర్ ఇచ్చినాం కబ్జా చేస్తే. వాడు మా మీద కేసు చేసిండు. వాళ్ళకి అధికారం లేదు, ఫేక్ సొసైటీ అని. మీలాంటి ఫేక్ వాళ్ళే వాళ్ళు ఫేకే. కోర్టు చెప్పింది సొసైటీ ఫేక్ కాదు, సొసైటీకి రైట్ ఉంది, ట్రాన్స్ఫర్ ఇచ్చే రైట్ వాళ్ళకు ఉంది, నీకే రైట్ లేదని చెప్పి ఇచ్చిన ఆర్డర్ రా బాబు. ఇది గుడివాడ, కృష్ణా జిల్లా. ఓకే, నేనే పిటిషనర్. ఓ నాయన, ఇంకేం చెప్పాలా మీకు ఇంకా మీ బుధకి. ఇది కడప జిల్లా. కడప జిల్లా ఎక్కడిది? కడప. అక్కడ కూడా కేసు చేసిండు మా మీద, సొసైటీకి రైట్ లేదు, మీలాంటి మాటలిని వేసిన కేసులు ఇవన్నీ. ఇది కూడా ఏంది? ఓఎస్ నెంబర్ 58/2019, ఆర్డర్ కూడా అప్పుడే వచ్చింది. దీంట్లో కూడా అదే రాశారు రా బాబు. సొసైటీకి రైట్ ఉంది, సొసైటీలో ట్రాన్స్ఫర్ ఇవ్వచ్చు, అవన్నీ ఉన్నాయి బాబు ఇందులో. ఇది కూడా చదువుకో, రాసుకో. ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని చూపించినా ఇది ఇవి చూపించినా కదా. ఇవన్నీ సివిల్ కోర్టు ఆర్డర్లు, అన్ని ఫోర్స్లో ఉన్నాయి బాబు. ఒక్క 999 కేసు డిస్మిస్ అయినంత మాత్రంలో దాని తర్వాత ఇవన్నీ చాలా కోర్టు ఆర్డర్లు వచ్చినాయి రా బాబు. అర్థమైందా? ఏదో మీ ముందు అమాయకులు కూర్చుంటే వాళ్ళతో డిబేట్ కాదురా నాయన. మీకు డిబేట్ మీకేం చేత అయింది. ఇచ్చుడు 2000 బాగినండి బెనహార్ రూబెన్, ఎవరు? డిఫెన్స్ కాలనీ ఎఫ్రామ్. 2014లో సొసైటీ డిజాల్వ్ అయిందని ఇచ్చిన ఆర్డర్ రా బాబు. రిజిస్ట్రార్ ఇచ్చిండ్రా బాబు. ఇది అర్థమవుతుందా? 2014లో ఇచ్చిన ఆర్డర్ ఇది, సొసైటీ డిజాల్వ్ అయిందని. ఓకే, ఈ ఆర్డర్ని సొసైటీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది కూడా వీరాచారే. రిప్రజెంటెడ్ బై సొసైటీ 19191 2014లో స్టే. దీని తర్వాత టిల్ ఫర్దర్ ఆర్డర్స్ సొసైటీ డిజాల్వ్ కాలేదని స్టే ఉంది. ఈ రెండు కూడా సొసైటీ తరఫున నేనే ఫైల్ చేసిన. నీలాంటి వాళ్ళు అన్నది ఇది ఫేక్ సొసైటీ, వీళ్ళకి రైట్ లేదు, వీళ్ళకి హక్కు లేదు, ఈ వీరాచారికి ఆదేశం చెల్లదని అన్నారు రా బాబు. అయినా సరే హైకోర్టు స్టే ఇచ్చింది బాబు. ఈ రెండు పెండింగ్లు ఉన్నాయి బాబు. ఇది కంటెంప్ట్ కేసు. సొసైటీ డిజాల్వ్ అయింది, సొసైటీ డిజాల్వ్ అయినా కూడా లెటర్లు ఇస్తున్నారు. లెటర్లు ఇచ్చే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళందరినీ జైలుకి పంపడానికి మా గవర్నింగ్ బాడీ మీద వేసిన కేసు కంటెంప్ట్ బాబు. ఇది డిస్మిస్ అయింది. అంటే
సొసైటీ రన్ చేసుకోవచ్చు, సొసైటీ లెటర్లు ఇవ్వచ్చు, వీళ్ళకి ఏం ఎఫెక్ట్ లేదు, వీళ్ళు సొసైటీ కంటిన్యూ చేసుకోవచ్చు అని ఇచ్చిన కోర్టు ఆర్డర్ బాబా. ఇది హైకోర్టు. ఇది కంటెంప్ట్ కేస్ 1644/2014. ఆయన ఎన్నని చూపించాలి మీకు. ఇది ఎప్పుడు? ఇది 2022 రిట్ పిటిషను 1307 విజయసేన్ రెడ్డి. ఏంటో తెలుసా? ఇది మీకు ఎన్ని చెప్పినా మీ బుధకెక్కర్లే. ఇది తిమోతి గారు చనిపోయినాక కుదేని కాదు సొసైటీ బయలు అమెండెడ్ చేయమని అంటే కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, మీ రికార్డులోకి తీసుకోము అని చెప్పి రిజిస్ట్రార్ ఇచ్చిన లెటర్ రా బాబు. ఇది ఈ లెటర్ ఇచ్చింది నాకు తీసుకోనని. నేను హైకోర్టుకి వెళ్ళా. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమన్నదంటే నువ్వు చెప్పిన కేసులు ఏమి లేవు, ఈ ఏదైతే అమెండెడ్ ఇచ్చారో దాన్ని నువ్వు కన్సిడర్ చేయని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది రా బాబు. దాని మీద ఆ లెటర్ సస్పెండ్ చేసి ఇది ఒకటి. ఇక నీకు చెప్పలేను నేను. ఓకే, మళ్ళీ అడుగుతాను ఆయన. ఇది కూడా రాసుకో. WB నెంబర్ 5896/2022 విజయసేన్ రెడ్డి. ఇదేం తెలుసా బాబు? నువ్వు అంటున్నావు ఫేక్ బాడీ అన్న ఆయన. ఇది ఫేక్ బాడీ కాదు బాబు, జనరల్ బాడీ లిస్టు 217 మంది. ఇది కూడా ఇస్తే కోర్టు కేసులు ఉన్నాయి, మేము తీసుకోమని లెటర్ ఇచ్చిండ్రా బాబు. ముగ్గురు తింటున్నారా? బెనహర్, రూబెన్, ఎఫ్రామ్ రిజిస్టార్ ఇచ్చింది. ఇది ఈ లెటర్ కూడా సస్పెండ్ అయిందిరా బాబు. ఈ హైకోర్టు ఆర్డర్. ఇది నేనే పిటిషనరు. దీన్ని కన్సిడర్ చేయమంది హైకోర్టు. వాడిష్టం చేయకపోయి బాబు నాకు రైట్ ఉంది బాబు, నేను కంటిన్యూ చేస్తా. ఇవన్నీ చూపించా కదా. ఇక మీకు ఇంకెందుకున్నాయి. మొన్న చెప్పా రూబెన్ ఫ్రాన్సిస్. ఇది సిసిఎస్లో మేము 4 కోట్లు ఫ్రాడ్ చేసినాము. ఫేక్ సొసైటీ, ఫేక్ బాడీ, ఇలా జైలుకి పంపాలని చెప్పి నా మీద వేశారు, ఎఫ్సిఎస్ పేటర్న్ మీద వేశారు. ఇవన్నీ చూసి కూడా లాస్ట్కి మొన్న ఈ కేసులో మిమ్మల్ని ఎవిడెన్స్ అడిగితే మీకు అది ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, మీకు లోకల్ స్టాండ్ లేదని ఈ కేసు కొట్టేశారు బాబు. అర్థమైందా? మరి ఇన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఏదో 2 పేపర్లు చూపించి నువ్వేం చెబుతావు? డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి అమెండ్మెంట్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ యాక్సెప్ట్ చేయలేదు, అక్కడి నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి. అదే పిచ్చోడా? డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అంటే కోర్టు గొప్పదా రిజిస్ట్రార్ గొప్పవాడా? నువ్వు కోర్టు ఆర్డర్ని ఫాలోగా. రిజిస్ట్రార్ ఏమంటాడు? కోర్టు ఇస్తే నేను ఫైనల్ చేస్తాను, నాదేమీ లేదు, కోర్టు ఆర్డర్ ఫైనల్ అంటాడు. కోర్టులో ఫైనల్ అయితే ఇప్పటికి నేను చూపించిన అన్ని కూడా సొసైటీకి ఫేవర్గా ఉన్నాయి. నేనే రిప్రజెంటేటివ్ వేదాచారనే, నా ఆదేశం చెల్లుతుంది బాబు. మీరు అబద్ధాలు చెప్పకండి. ముఖ్యంగా చెబుతాను నేను, బక్సింగ్ రూము 2017 మేము వచ్చేసరికి డస్ట్ పిన్నులు, మంచాలు, పరుపులు, హెబ్రోన్లో చెత్త అంతా రూములేశారు. వచ్చిన తర్వాత చెత్త అంతా తీసి బాగు చేసి రూమ్ అంతా శుభ్రం చేసి అంత బాగా పెట్టి, ఎవరన్నా వస్తే ఇది బక్సింగ్ రూము, ఇది బక్సింగ్ సామాన్లు, ఈ బక్సింగ్ అది ఎగ్గర పూజ కదా నాయన, గుర్తు కోసం చిన్నపిల్లలకు తెలియాలి బక్సింగ్ ఎట్లా ఉంటుందో పుట్టమని చూపించినాం. ఆ రూమ్ బాగు చేయించినాం. ఇన్ని డెవలప్మెంట్ చేసినారు నాయన. మీరు 3 నెలల్లోనే డబ్బులు వచ్చినాయి, ఎన్ని డబ్బులు చెప్పండి బయటికి, ఎన్ని డబ్బులు దాచారో. విడో ఫండ్ ఇవ్వమంటే షాపులు చెప్తారు ఎందుకు కదా నాయన. విడో ఫండ్ ఇవ్వమంటే గొడవలు అయితే మీకెందుకయ్యా? నెలకు 3.5 లక్షలు విడో ఫండ్, 3 నెలలు అయ్యే ఉన్నాయిగా 15 లక్షలు విడో ఫండ్. డబ్బులు దాచినాం. ఈ సంఘాల్లో కలవడం ఇంకోదాం. ఎఫ్రామ్, ఇలాంటి ఫాల్తు వీడియోలు పెట్టకు, వాస్తవాలు చెప్పు. నేను చెప్పేది ప్రతి ఒక్కటి వాస్తవమే, మీలాగా ఫేక్ నాకు రాదు. తెలంగాణ హైకోర్టు చెప్పింది మీ లోకల్ వాళ్ళకి స్టాండ్ లేదు, మీకు లోకల్ స్టాండ్ లేదని చెప్పేసింది. అంటే లోకల్ వాళ్ళకి రైట్ ఉండదు బాబు. ఏదన్నా సంస్థ ఏదో దేవుడి కృపను బట్టి 2004లో సమస్యలు స్టార్ట్ అయినాయి. 2004, 2024, 20 సంవత్సరాలు ఇది ఎవ్వడూ చేయలే. దేవుడు మాతో మాట్లాడి సమాధానం మాకిస్తే మేము ట్రస్ట్ వాళ్ళు కలిసి మాట్లాడి ఇక నుంచి పులి స్టాప్ పెట్టాలి, సొసైటీ ట్రస్ట్ ఏదైతే అది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంతవరకు గొడవలు పడొద్దు, మనం ఎప్పుడైనా పొరుగు పోతుంది, కలిసి పని చేద్దామని కలిసిపోయినా బాబు. దానికి తప్పేముంది? 20 సంవత్సరాల సమస్య ఆ పులి స్టాప్ పెట్టినాం కదా, అది మీ ఇద్దరం పెట్టినాం, ఎవరు పెట్టలే. దానిపై దానే కూర్చొని ఎంఏ చేసుకుంటే చల్లగల బాబు. నీకు చేత అయితే
ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడకుండా మీ కాడ ఏమైనా ఆధారాలు ఉంటే, ప్రూఫ్లు ఉంటే కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా తెచ్చుకోండి. నేను కూడా లోకల్ వాళ్ళకి రైట్ లేదు, వాళ్ళకి రైట్ లేదు, వీళ్ళకి రైట్ లేదని యాజ్ పర్ లా ప్రకారమే నేను ఉన్నా. ఈ ఊకి వీడియోలు పెట్టి కన్విన్స్ చేయకండి తేపకి. అర్థమవుతుందా మీకు? ఖచ్చితంగా హెబ్రోన్లో అడ్మినిస్ట్రేషన్ మేమే చేస్తున్నాం కూడా, మేమే ఉంటాం, మేమే చేస్తాం. పరిచర్య కావాలనుకున్న వాళ్ళు, దేవుడి మందిరంలో పనిచేయాలనుకున్న వాళ్ళు మాతో కలిసి పనిచేయండి. మీ అందరితో కలిసి పనిచేస్తాం. ట్రస్ట్ సొసైటీ భేదం లేదు, కలిసే పనిచేస్తాం. కోర్టు కేసు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంతవరకు మేము కలిసి పనిచేస్తాం. దాంట్లో అనుమానం లేదు. మా మధ్యలో చిచ్చులు పెట్టి మా మధ్యలో డిబేట్ చేయకండి బాబు. మేము మంచిగానే ఉన్నాం, చక్కగా జరిగింది. ఇప్పుడున్న కోర్టు ఆర్డర్ ప్రకారం మీ ఎప్పుడైనా పరిచర్యలు చేస్తాము, అన్ని మీటింగ్స్ మేము కండక్ట్ చేస్తాము. ఆ కోర్టు ఆర్డర్ డేట్ ఉన్నంత వరకు మీరు అడ్డం రాకండి. మీరు అడ్డం వచ్చే గొడవలు పెడుతున్నారు, మీరు అడ్డం రావద్దు. కోర్టు ఆర్డర్ని ఒబే చేసి కూర్చోండి మౌనంగా. కోర్టు ఆర్డర్ వికెట్ అయిన తర్వాత వికెట్ అయిందని చెప్పండి. అలాంటప్పుడు డిస్టర్బ్ చేయకండి సంఘాన్ని. చెప్తున్నా కదా, మీ 8 మందికే నేను నచ్చలే. చర్చికి వచ్చి 5,000 మందికి నేను నచ్చిన ఎంతో మంది. నేను వీడియోలు పెడితే కింద ఎన్ని పెట్టారు తెలుసా మెసేజ్లు, లైకులు ఎన్నో తెలుసా? ఒక్కొక్క వీడియోకి 300-250 లైకులు ఉన్నాయి. చూసుకో నా వీడియోలన్నీ, కామెంట్లు చూసుకో. ఎక్కడి నుంచి తప్పు మాట్లాడలే. విన్నావా? నీ నామకార్థ క్రైస్తుని కాదు, అన్ని పక్కన పెట్టి వచ్చినవన్నీ. అర్థమైందా? బక్సింగ్ గారు మాకు పేరు పెట్టిండు, బక్సింగ్ గారు మాకు నీళ్ళు పోసిండు, బక్సింగ్ గారు మా చేయి పట్టుకుండు, బక్సింగ్ గారు మా ఇంట్లోకి వచ్చిండు. ఎందుకో నాయన ఇవన్నీ సోదరులు చెబుతారు. ఇప్పుడు చేయాల్సింది చేయండి. మీకు దమ్ము ధైర్యం లేదు. బక్సింగ్ గారు సొసైటీ అన్నదా మొన్నటిదాకా ఆడమ్మగా అసలు అనకూడదు అన్నమాట, కానీ అన్నదా మీరు సొసైటీని బక్సింగ్ అని పెట్టింది. బక్సింగ్ అని ఏం పెట్టింది? బక్సింగ్ అని పెట్టింది. ఆ ధైర్యం మీకు లేదు. చెప్తున్నా, మీ మాటలేని సేవకులు ఎవరన్నా మీ మధురని చెప్పిండే కోర్టుకి వెళ్ళమని. అలాంటి సేవకులకు సంఘాలు ఉండవు. కోర్టుకి వెళ్తే అందరు సేవకులు అంటాలే నేను. చాలామంది మంచి సేవకులు ఉన్నారు, ఒక్కళ్ళో ఇద్దరు తిరుగుబాటు చేసే సేవకులు ఉన్నారు. వాళ్ళకు ముక్కుతాడు వేయాల్సిందే. మేము సరి చేస్తాం. సంఘాలు అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. లోకల్ అనే బ్యానర్ మీరే అన్నారు. లోకల్ అని మీరే అన్నారు. ఇప్పుడు అందరు ఇచ్చి అనేసరికి హెడ్ క్వార్టర్ ఇప్పుడు అంటున్నారు మళ్ళీ. ఇలాంటి మాటలు మాట్లాడదు ఎఫ్రామ్. అసలు నీకు ఎప్పుడు నీ ముఖమే కనపడలేదు. ఎబ్రోన్లో చాలామంది బాధపడుతున్నారు. ఖచ్చితంగా పరిచర్యలు జరుగుతాయి. అడ్డం పోకండి. కోర్టు ఆర్డర్ని నీకు వచ్చిన నాకు వచ్చిన రెస్పెక్ట్ ఇవ్వాలి, హానర్ చేయాలి. ఎస్, కోర్టు ఆర్డర్ దేవుడు ఇచ్చింది. నీకు చేత అయితే కోర్టు ఆర్డర్ తప్పులుంటే వెళ్ళి కోర్టులో వెళ్ళి మా ఆర్డర్ క్యాన్సిల్ చేసి నువ్వు హక్కు తెచ్చుకో, అప్పుడు చేసుకో. ఇలాంటి అబద్ధాలు చెప్పుకో. ఇంకోదమ్మ వీడియోలు పెట్టకండి దయచేసి. సంఘాలు కలవరం పెట్టకండి. మీరు పెట్టారంటే నేను పెట్టి, ఇప్పుడు నువ్వు నన్ను పీఠాచార్య గారంటే నేను ఎఫ్రాయిం గారు అంట, నువ్వు వీరాచార్య అంటే నేను ఎఫ్రాయిం అంట, రూబెన్ వీరాచార్య అంటే నేను రూబెనే అంట, పీటర్ని పీటరే అంట. రెస్పెక్ట్ ఇవ్వండి రా బాబు. మీరు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తా. గురిగింజ అంతా ఎర్రగుంటే దాని కింద నలుపు తనకు తెలియదు. మీకు ఇన్ని బొక్కలు ఉన్నాయి, ఇన్ని బొక్కలు, ఒక్కొక్కడికి ఇన్ని బొక్కలు ఉన్నాయి. అట్లా నాకు ఉంటాయి. అవి పర్సనల్. దేవుడి దృష్టిలో ఎట్లుందాం అనేది కావాలి. అర్థమైందా? ఇలాంటి బోధ చేయకండి. ఓకే, సమాధానంగా ఉండండి. చక్కగా పరిచయాలు జరుగుతాయి. మంచి స్పీకర్లు ఉన్నారు. ఎవరన్నా పరిచర్య కావాలంటే సొసైటీ ట్రస్ట్ 2 అడ్మినిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కలిసి పనిచేస్తున్నాయి. మాతో ఎవరన్నా కలిసి పనిచేయండి తప్ప మీ ఎవరితో కలిసి పనిచేయం. మీరు మాతో కలిసి పనిచేయండి. అర్థమవుతుంది కదా? మీతో మేము పనిచేయం. అడ్మినిస్ట్రేషన్ చేయాల్సింది మేమే, మీరు కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు పరిచర్య చేయండి. మన అంటండు బెనర్ అంటండు. లోకల్ అంటే బాత్రూమ్లు కడగాలనా, ఊకాలనా, చెప్పిన పనులు చేయాలనా? అసలు బెనర్ నీకు తెలుసా? ఎబ్బదోనో పద్ధతులు తెలుసా నీకు? నీలాగా ఏసు బొమ్మలు పెట్టుకొని సెలవు గుర్తులు పెట్టుకొని డినామినేషన్ అనుకున్నావు. ఎబ్బదోన్ అంటే ఇన్లే. ఎబ్బదోన్లో చెప్పిన సాక్ష్యాలు కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్దోళ్ళు ఎవరో తెలియదు బాత్రూమ్లు కడిగారని సాక్ష్యాలు చెబుతారయ్యా పులిపేటాల మీద. అంటే డబ్బులు లెక్కెత్తేనే వాడు క్వాలిటీయా?
పులిపెట్టం ఎక్కి దుర్బోధ చేస్తేనే వాడు క్వాలిటీయా? ట్రాన్స్లేటర్ చేస్తేనే వాడు క్వాలిటీయా? బోధలు చేస్తేనే క్వాలిటీయా? తక్కువ చేసుకొని కల్చర్ పెట్టుకొని అఫీషియల్గా వస్తే వాడి బుద్ధి మంచిగా ఉండాలి. బయట అలంకారం కాదు, మనిషికి ఉండాల్సింది. బెనహార్, ఇంకో దమ్ము నువ్వు డిబేట్లో పిలవకు సొసైటీ వాళ్ళని. విన్నావా? నువ్వు లోకల్ గ్యాంగ్లో 1 ఆఫ్ ది నెంబర్. నీకేం పనే డిబేటు? నువ్వు అందుట్లో ఒక జీతగాడివి అంతే. జీతగాడిలాగా మాట్లాడండి. ఇంకొక దమ్ము మాట్లాడకండి. హెబ్రోను గురించి ఊరికి పెట్టక. మీరు పెడితే నేను పెట్టాలి, నేను పెడితే మీరు ఇగొద్దు. ఇప్పుడు ఎఫ్ఐఎం పెట్టిందని కౌంటర్లు పెట్టా, వదిలిపెట్టి పెట్టిందని కోర్టు ఆర్డర్లు చూపించా. ఇగొద్దు, ఇప్పటితో స్టాప్ పెట్టండి. కోర్టు ఆర్డర్ ప్రకారం సొసైటీ ట్రస్ట్ కలిసి పనిచేస్తుంది. మీరు అడ్డం రాకండి. మా కోర్టు ఆర్డర్ ఉన్నంతసేపు మేము చేస్తాం. ఒకవేళ మా కోర్టు ఆర్డర్ పోతే మాకు రైట్ లేదంటే మీరే చేసుకోండి, మేము అడ్డం రాము. మేము చేస్తండి, మీరు వస్తున్నారే గొడవ అవుతున్నాయి. ఇలాంటి చేయకండి, డిస్టర్బ్ అవుతారు ప్రజలంతా. వచ్చేట్లు ఆదివారం రాగదాకా ఆదివారం 4-5 వారాలు వస్తాయి. వాళ్ళు ఏదో అన్నీ మానుకొని పాపం వచ్చి కూర్చుంటారు 3-4 గంటలు. విశ్వాసులు 5,000 మంది, మీ 8 మంది సొసైటీ టెస్ట్. ఈ మధ్యలో సంఘం డిస్టర్బ్ అవుతుంది. ఎవరి కోర్టు ఆర్డర్తో వాళ్ళు చేయని, ఎందుకు మధ్యలో చేద్దాం? రాకు. ఇప్పుడు నిన్న హైకోర్టుకి వెళ్ళావు, సస్పెండ్ చేయలేదు అంటే నీకు హక్కు లేదు కదా. మౌనంగా కూర్చో. కోర్టు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నాక రా, నువ్వే చేసుకో, మేము అంటాం ఇట్లా. ఓకే, దయచేసి నేను మాట్లాడిన మాటలో తప్పులుంటే, పొరపాటు మాట్లాడుంటే సేవకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, స్థానికంగా ఉన్న విశ్వాసులు కావచ్చు, నన్ను క్షమించండి. ఇంకొకటి, హెబ్రోను పరిచర్య, హెబ్రోను విధానంలో ఈ 2 సొసైటీ ట్రస్ట్ విభేదాలు రాకుండా ఈ 2 కలిసి పనిచేస్తే ప్రపంచం అంతా బాగుంటుంది. ఇది ఈ చివరి వరకు మేము కంటిన్యూ అయ్యేటట్టు అందరూ ప్రార్థన చేయండి. మేము సమాధానంగా ఉన్నాము. దీంట్లో గుంట నక్కలు దూరి, తొడేళ్ళు దూరి మమ్మల్ని ఇట్లా పాయలుగా చేయకుండా సమాధానంగా ఉండున్నట్లు ప్రార్థన చేయండి. అందరం కలిసి హెబ్రోను మునపటి వలె హెబ్రోనుకి మంచి సాక్ష్యాన్ని తీసుకొద్దాం. దయచేసి ఎవరు ఏ విధంగా అనుకోవద్దండి, ప్రార్థన. ఇది నిజమైన సమాధానం. అంటే సొసైటీ ట్రస్ట్ ఇద్దరు కలిసి చేస్తే కేసులు సమాధానం పడుతుంది, అది సమాధానం అండి. మీరు ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చి సమాధానం అయినా దాని తీసుకొచ్చి సంతకం పెట్టారు. అది అండర్స్టాండింగ్ ఎంఈఓ. ఎవరెవరు సంతకం పెట్టండి దాంట్లో? ఏమైంది ఆ సమాధానం? అది దేవుడి చిత్తం కాదు. ఎవడు పడితే వాడు సంతకాలు పెట్టకూడదు. మీ ఇద్దరం పెట్టింది దేవుడి చిత్తం. ఇది కరెక్ట్. ఇద్దరు మధ్యలో కొట్లాట. మీ ఇద్దరు ఆగిపోతే కొట్లాటలు ఉండవు. మధ్యలో మీరు దూరారు. ఇప్పుడు మీరు కొట్లాట చేస్తున్నారు లోకల్ అని. మిమ్మల్ని నమ్ముకుని ఏరే కాదు లోకల్ అంటే వాళ్ళు జైలు పాలు అవుతున్నారు. మీకు ఎలాంటి రైట్ లేదు, మీకు స్టాండర్డ్ ఉండదు. అది వదిలేయండి ఇక్కడి నుంచి. దయచేసి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.